हाई फ्रेंड्स वेलकम टू एवरेज क्रिएशंस మేమైతే శబరి యాత్రలో భాగంగా ఎర్నాకుళంలో బోటింగ్ అయితే ఎక్కాము. ఇది బ్యాక్ సైడ్ వాటర్ అన్నమాట. అంటే సీ అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సీ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వాటర్ అంటారు. బ్యాక్ సైడ్ వాటర్లో బోటింగ్ ఉంటుంది. బోటింగ్లో ఎక్కాము. ఇది వచ్చేసి బోట్ కింది భాగం అన్నమాట. మనం ఇంతగా ఎక్కింది ఫస్ట్ పైన భాగం. ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైనా ఉంటే లేదంటే కావాలంటే మనం కిందికి వచ్చి కూర్చోవచ్చు అన్నమాట కింద. ఈ బోట్లో ఎక్కిన వాళ్ళైతే ప్రజెంట్ అయితే అంటే ఆ రోజుకి ఆ టైంకి పైన సరిపోయింది సిట్టింగ్స్ అందరికి. ఇంకా కిందికి ఎవరు రాలేదు. కింద అయితే లైఫ్ జాకెట్లు అవి డ్రైవర్ కింద సాంగ్స్ కూడా పెట్టిండు. లైట్స్ ఉన్నాయి. డ్రైవర్ ఇక్కడ నుంచి చూసుకుంటే చేస్తాడు అన్నమాట డ్రైవింగ్. బోట్ పైలట్ ఏమంటారు బోట్ పైలట్ని కామెంట్ చేయండి. అవుట్ సైడ్ నిల్చున్నాడు అతను బోట్ పైలట్. ఒక రౌండ్ అయితే చేసినాం. బోట్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే అక్కడ నుంచి ఫుడ్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ వచ్చి తర్వాత ముందుకు వెళ్తుంది అన్నమాట. ఇదైతే ఈవినింగ్ ఉంది. ఈవినింగ్ 6:30 అయింది. ఆ టైంలో చీకటి పడుతుంది. 8 వరకు లాస్ట్ ఉంటుందంట బోటింగ్. నాకు తెలిసి ఇది బోట్కి అయితే ఇదే లాస్ట్ ట్రిప్. ఆల్రెడీ ముందుకు స్టార్ట్ అయింది. చూడండి వాటర్ వెనక ఫ్లో అవుతున్నాయి. ఇక్కడైతే ఆడియో మ్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. మేబీ స్ట్రైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెయిన్ వీడియో అయితే సౌండ్ మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఏం పాట వస్తుందనంటే బొంబాయి సినిమాలో అది అరబిక్కడ అందం, అది మలయాళం వర్షన్లో సాంగ్ వస్తున్నది. కింద మ్యూజిక్ ప్లే చేస్తారు అన్నట్టు. కింద పైన సౌండ్ అయితే లేదు, కింద మాత్రమే సౌండ్ ఉంది. లైట్స్, వెదర్ అయితే సూపర్ ఉంది. కూల్ వెదర్. చాలా బోట్స్ ఉన్నాయి ఇట్లానే. ఇది సేమ్ మనం ఎక్కిన బోట్లానే ఉంటుంది. అందులో ఎక్కువ మంది ఉన్నారు. మేము ఎక్కిన దాంట్లో తక్కువ మంది ఉన్నారు. మేము అనుకున్నాము మేబీ 20 minutes అట్లా ఒక రౌండ్ వేసేస్తాడు అనుకొని. కాకపోతే ఎక్కువ టైం తీసుకున్నాడు. ఎక్కువ టైం స్పెండ్ చేసినాం బోట్లో. ఇదైతే ఒక భారీ నౌక. భారీ అంటే చాలా పెద్దగా ఉంది. ఇది చిన్న ఐలాండ్ లెక్క ఉంది. ఈ చెట్లు అంతా ఇది మినీ ఐలాండ్. వెదర్ అయితే సూపర్ ఉంది. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో షిప్. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఈ బోటు మా వెనకనే వస్తుంది. అది కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది.
చీకటి పడుతుంది. చీకటి పట్టడంలో ఈ కొన్ని బోట్స్ అయితే లైటింగ్ అయితే సూపర్ ఉన్నాయి. దీంట్లో డీజే కూడా ఉంది. ఈ బోట్లో కింద డీజే నడుస్తుంది. లైటింగ్ చూడండి మెరుస్తున్నాయి. ఇదేదో అంటే ఇది ట్రాన్స్పోర్ట్కి ఉంది. ఈ బోటు స్పీడ్గా వెళ్తుంది. ఇది కూడా ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో కూడా. చిన్న సైకిల్ క్యాబ్లో అయితే ఒక స్టీమర్ అయితే పోతుంది. సింగిల్గా ఉన్నాడు. ఈ బోట్ అయితే కలర్గా డిఫరెంట్ 4 కలర్లు కింద డీజే ఉంది. అయితే సూపర్ ఉన్నది. మంది కూడా ఎక్కువ ఉన్నారు. ఈ ఇంకో వచ్చే బోట్లో కూడా లైటింగ్ ఉంది. దాంట్లో కూడా పాటలు నడుస్తున్నాయి. మంది కూడా ఉన్నారు. కొందరు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అందులో పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు డీజే. కిందనే ముందు పక్కన డ్యాన్స్ చేస్తున్నారు. అది సరిగా అనిపిస్తలేదు కానీ ఇదైతే ఫుల్ బ్లూయిష్. ఇది గ్రాండ్ హయాత్ ఎర్నాకుళం. అక్కడ వచ్చేసి ఒక పార్టీ జరుగుతుంది. ఇది గ్రాండ్ హయాత్ బ్యాక్ సైడ్. అటు సైడ్ ఒక పార్టీ జరుగుతుంది, ఇటు సైడ్ ఇంకో పార్టీ జరుగుతుంది. ఇది వేరే సైడ్. ఇక మనమైతే రీచ్ అయినాము. బోట్ దిగేసే టైం అయింది. నేనైతే ముందుకు వచ్చిన, కాకపోతే ముందు నుంచి ఆపకుండా ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి దిగాలన్నమాట. బ్యాక్ సైడ్ దిగేసి బయటికి వెళ్ళిపోవడమే. ఆపేసిండు, తాడు కట్టేసిండు. తాడు కట్టి ఆపిండు. దానికి ఏం లేదు అట్లా సపోర్టివ్గా. Let's go. Bye. Thanks for watching. Please like, share, comment and subscribe the channel please.